మాస్టర్స్ ఇన్ మర్డర్స్. నందమూరి బాలకృష్ణ మరియు బాబీ దర్శకత్వంలో వస్తున్నటువంటి భారీ చిత్రమే డాకు మహారాజ్. ఈ యొక్క చిత్రంపై నందమూరి అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రముఖులు కూడా ఆతృతంగా అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ఈ యొక్క చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. అయితే ఇప్పటికే యూఎస్ఏలో గ్రాండ్గా రిలీజ్ అయినట్లు మనకైతే స్పష్టంగా తెలుస్తుంది. ట్విట్టర్ ద్వారా కూడా ఈ యొక్క చిత్రము ఎలా ఉంది అనేది కూడా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు రివ్యూలు. అయితే అక్కడ నుంచి వస్తున్నటువంటి రివ్యూలు మనం గమనిస్తే మటుకు అక్కడ నుంచి అన్నీ కూడా పాజిటివ్ రివ్యూలే వస్తున్నాయి అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. డాక్ మహారాజ్ చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించే చిత్రము అనేది అయితే వాళ్ళు స్పష్టంగా అయితే తెలియజేస్తున్నారు. అయితే బాలకృష్ణుడు ఇది వరకు చూడనటువంటి డిఫరెంట్ లుక్లో చూపించాడు బాబీ. డెఫినెట్లీగా ఈ యొక్క చిత్రంలో బాలకృష్ణ నట విశ్వరూపం చూపించాడు. డైలాగులు అదేవిధంగా డ్యాన్స్ పర్ఫార్మెన్సు బాబీ డియోలు మరియు బాలకృష్ణ మధ్య వచ్చేటువంటి సన్నివేశాలు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి అనేది అయితే స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా ప్రజ్ఞా జైస్వాల్ అదేవిధంగా చిన్న పాప సెంటిమెంట్ కూడా బాగా పండింది అనేది అయితే స్పష్టంగా తెలియజేస్తున్నారు. రొమాంటిక్ సాంగ్ అదేవిధంగా చిన్న పాప వచ్చేటువంటి సన్నివేశాలతో కన్నీళ్లు వచ్చేటువంటి సందర్భం కూడా చాలా ఉంది అనేది అయితే వాళ్ళు స్పష్టంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా బాలకృష్ణ డైలాగులు తూటాలు పేల్చాడు అనేది అయితే స్పష్టంగా తెలుస్తుంది. ఇక బాలకృష్ణ మరోసారి ఈ యొక్క చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు అనేది అక్కడ నుంచి పాజిటివ్ రివ్యూలు అయితే వస్తున్నాయి. మొత్తానికి ఇంటర్వెల్ సమయంలో వచ్చేటువంటి క్లైమాక్స్ వచ్చేసి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. థియేటర్లలో చీట్లు చించడం కుర్చీలు ఎగరడం ఖాయం అనేది అయితే స్పష్టంగా తెలుస్తుంది. ఇక తమ్మని ఇచ్చినటువంటి బీజిఎం ఒక వేరే లెవెల్లో ఉంది. బాక్సులు బద్దలయ్యే విధంగానే థియేటర్ పగిలిపోయే విధంగా తమను సంగీతం ఇచ్చాడు అనేది అయితే స్పష్టంగా తెలుస్తున్నారు. మొత్తానికి అన్నీ మనం గమనిస్తే మటుకు యూఎస్ఏ రివ్యూలు అయితే డాకు మహారాజ్ చిత్రం మరో బ్లాక్ బాస్టర్ హిట్ అని అయితే వాళ్ళు స్పష్టంగా అయితే తెలియజేస్తున్నారు. మరి రేపు 2 తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి రివ్యూలు పడతాయో అనేది చూద్దాం. మరి యూఎస్ఏ నుంచి వస్తున్నటువంటి రివ్యూలపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ కూడా తెలియజేయండి.